అగ్నిపర్వతాలు భూకంపాలకు కేంద్రమైన ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా అనేక మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. మంగరాయిలోని ఒక్క రియోకు గ్రామంలోనే కొండచర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. తూర్పు నుసాటెంగ్ గారా ప్రావిన్స్లోని ఫ్లోరెస్ దీవికి సమీపంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా మరోసారి భారీ భూకంపం ధాటికి గజగజా వణికిపోయింది. ఫ్లోరెస్ దీవి సమీపంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఎండే నగరానికి వాయువ్యంగా 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భారీ ప్రకంపనలకు తూర్పు నుసా టెంగగారా, పశ్చిమ నుసా టెంగగారా ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కొండచర్యలు విరిగిపడి ఫ్లోర్స్ ద్వీపంలోని లబువాన్ బాజో నుంచి లారా టుంకాను కలిపే 700 కిలోమీటర్ల ట్రాన్స్ ఫ్లోర్స్ హైవే దెబ్బతింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక చోట్ల భవనాలు, ఇళ్లు కుప్పకూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని స్థానిక పోలీసులు తెలిపారు. భూకంపం ధాటికి మౌమెరేలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కుప్పకూలింది. సిక్కాలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీ పైకప్పు కూలగా ప్రార్థనలు చేస్తున్న విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోవైపు రోగుల భద్రత దృష్ట్యా ఆసుపత్రుల నుంచి వారిని ఆరుబయటకు తీసుకువచ్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భూకంపం వచ్చిన వెంటనే ఇండోనేషియా వాతావరణ శాఖ పలు ప్రావిన్స్లకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. అయితే సముద్ర మట్టాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో కాసేపటి తర్వాత ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.